జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఒక్కొక్కరు భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది? వెళ్ళిన తర్వాత రాజీనామా సమర్పించడం జరుగుతుంది. సార్, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనేది ఒక విమర్శ వస్తుంది. గతంలో టీడీపీ నుంచి ఎంపీలు బీజేపీకి వెళ్లారు. అలాగే విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత అలాగే వైసీపీ వాళ్ళు వెళ్ళిన తర్వాత బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. నేను బీజేపీలో చేరతానని గతంలో ఏదైతే టీడీపీ వాళ్ళు రాజీనామా చేశారు. ఆయనకు బీజేపీ టికెట్ మళ్ళీ బీజేపీ ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేసింది, ఆయనకే ఇచ్చింది. మీరు రాజీనామా చేశారు, మీకు కూడా అట్లాంటిది వస్తుంది అనేది చర్చ నడుస్తుంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను ఇప్పుడే చెప్పాను కదా, జగన్ గారు ఈరోజు కాదు, 4 దశాబ్దాలుగా 3 తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం. అక్రమాస్తుల కేసులో మీరు కూడా ఉన్నారు కేసులో. సో ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ కానీ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏ అక్రమ ఆస్తుల కేసు? జగన్ సంబంధించి ఎప్పటి కేసులు? పాత కేసులు అన్నటువంటివి గతంలో కానీ వెళ్తే 2011వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. 2011 అప్పట్లో ఎన్నో ఆశలు చూపించినా కూడా, నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా, దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా, ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు, వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీపై చాలా కేసులు పెట్టారు సార్. మరి ఈ కేసులన్నీ ఎట్లా ఎదుర్కోబోతున్నారు? రాజకీయాల నుంచి బయటకు వెళ్తే తదుపరి ఈ కేసుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు, నన్ను అక్యూజ్డ్ నెంబర్ 2గా చేశారు. నేను గతంలో కూడా ఈడీ ముందు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు. ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేవీ రావు అనేటటువంటి వ్యక్తి
ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ